నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి దామోదర్ రాజనరసింహకు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇవ్వగా 59 ఎస్సీ కులాలకు జనాభా ఆధారంగా వర్గీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ద్వారా ఈ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాదిగా, జిల్లా సహాయ కార్యదర్శి పోషెట్టి మాదిగా, మండల కో ఇన్ఛార్జ్ కిన్నెర మోహన్ మాదిగా తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. రేంజల్ మండల కేంద్రానికి గౌరవనీయులు తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్యులైనటువంటి అన్న దామోదర రాజనరసింహ గారు రేంజల్ మండల కేంద్రానికి విచ్చేసి సందర్భంగా ఎంఆర్పీఎస్ నుంచి మేము మంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ 59 కులాలకు జనాభా ప్రాతిపదికన వారి వారి వాటాలను జనాభా నిష్పత్తి ప్రకారము వర్గీకరించి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వము రిజర్వేషన్ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి మేము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.